నేనైతే 4కి లేచి ఈ చిన్న ముగ్గు అనేది వేశాను. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. సో నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ చిన్న ముగ్గు వేసి దీనికి కలర్స్ కొట్టడానికి. ఇక్కడ పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి ఇంకా చిన్న ముగ్గు అయితే సరిపోయిందన్నమాట. అయ్యో చెప్పడం అయితే మర్చిపోయా. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఇంకా శివరాత్రి కాబట్టి నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా ఇలా అయితే నేను రెడీ అయిపోయాను. ఇంకా ఆ లోపల మా అత్త అయితే ఇక్కడ పూజ చేసుకోవడం కోసం అని చెప్పి ప్రసాదం అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను దీప సామాన్లంతా బాగా వాష్ చేసుకుని దానికైతే నీట్గా బొట్లు పెట్టుకుందాము అని చెప్పి ఈ విధంగా వాష్ చేసుకొని బొట్లు అయితే పెడుతున్నాను. ఇలా పూజ పనులు చేసుకోవాలి అంటే మనకైతే ఈజీగా 1 అవర్ అయినా పడుతుంది. ఎంత తక్కువ వర్క్ అయినా ఉన్నాయి, ఎక్కువ పూజ సామాన్లైనా దేవుడి పటాలైనా ఎక్కువైనా ఉన్నాయి, తక్కువైనా ఉన్నాయి, బట్ ఈజీగా 1 అవర్ అయితే పడుతుంది అనమాట. సో నాకు ఆబ్వియస్గా ఈ 1 అవర్ పట్టింది. ఇంకా నేను పూజ కోసం అని చెప్పి ఇంకా దీపాలంతా ఇట్లా రెడీ చేసుకుంటూ ఉంటే మా అత్త ప్రసాదం చేసేసారు. అందులో తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇడ్లీ కారం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దీపానికి అయితే బొట్లు ఈ విధంగా బాగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో అయితే పూజ పటం అయితే ఒకటే ఉందన్నమాట. సో దానికైతే నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇక చిన్న గణపతి బొమ్మ అయితే ఉంది, సిల్వర్ది. యాక్చువల్గా ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. సో దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే నేను బొట్టు అయితే పెట్టుకున్నాను, నీట్గా ఉంటుందని చెప్పి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో, క్యూట్గా. ఇక ఫైనల్గా దీపాలకి బొట్టులు పెట్టడం, పటానికి బొట్టులు పెట్టి ఈ విధంగా మా చిన్ని పూజ రూమ్ని రెడీ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇంకా పూలంతా పెట్టుకొని పూజకి మొత్తం రెడీగా పెట్టుకుంటాను. ఇంకా మా బాబు స్నానం చేసుకొని వచ్చిన తర్వాత అయితే పూజ చేసుకుందాము. ఇంకా ఆ లోపల మా ముగ్గు పైన అయితే కొద్దిగా పూలు అయితే పెట్టేశానండి, నీట్గా ఉంటుంది అని. ఇంకా మా అత్త అయితే ప్రసాదం కోసం గంజిగడ్డలు 3 రకాలు పప్పులు అయితే ఈ విధంగా ఉడకపెట్టి అయితే పెట్టినారు. మా బాబుకి స్నానం అయితే చేయించుకొని వచ్చినారు. సో ఇంకా నేనైతే వాడిని రెడీ చేయించుకునేసాను. ఇంకా రెడీ చేయించుకున్న తర్వాత టెంపుల్కి అయితే తీసుకుని వెళ్తాను అని అయితే వాడితో చెప్తున్నా. ఇంకా ఇంట్లో అయితే మేము పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. శివరాత్రి కాబట్టి శివరాత్రికి 3 రకాల పప్పులు అయితే ఉడకపెట్టుకొని గంజిగడ్డ పెట్టుకున్నాము. ఇంకా దేవుణ్ణి అయితే మొక్కునేస్తున్నామండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంత రష్ ఉందంటే జస్ట్ 1 మినిట్ అట్లా చూస్తూ వెళ్ళిపోవాలన్నమాట దేవుణ్ణి. ఒక 2 కిలోమీటర్స్ వరకు రష్ ఉన్నారండి. బాయ్, సబ్స్క్రైబ్.